సిఎంఆర్ యానివర్సరీ అండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్ ప్రతి 999 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ చెన్నైలో ఉన్నాం కనుక చెన్నైలో ఉన్న ప్రతి కొరియోగ్రాఫర్ని ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చాం. బట్ డీ ద్వారా ఒక మాస్టర్ ఈ రోజున్న తమిళనాడులో ఒక పెద్ద కొరియోగ్రాఫర్గా ఉన్నారు. అండ్ డీలో మనకి చూస్తే D5లో రన్నరప్గా నిలిచారు ఆ మాస్టర్ శేఖర్ మాస్టర్ అండ్ పాపీ మాస్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఫైనల్లో ప్రభాస్ తాప్సీ వచ్చినప్పుడు ఎంత అంటే ఎక్సైట్మెంట్, అందరికి అంత ఎక్సైట్మెంట్ అంటే ఒక అంతమంది మగధీరులు ఉన్నా కానీ ఒక లేడీ D ఫైనల్ వరకు వచ్చి D ఫైనల్లో కొంచెం ఒక హాఫ్ మార్క్తో ఆ రోజు విన్నింగ్ పాపం తీసుకోలేకపోయారు. బట్ ప్రభాస్ గారికి చాలా ఇష్టమైన మాస్టర్. అండ్ ఆ టైంలో ప్రభాస్ సాంగ్స్తో పిచ్చెక్కిస్తారు స్టేజ్ మీద. ఇప్పటికే అర్థమై ఉంటుంది శేఖర్ వర్సెస్ పాపీ. ఒకసారి పాపీ మాస్టర్ ఏం చేస్తున్నారు, తెలుగులో ఏం సినిమాలు చేశారు ఆఫ్టర్ D, అండ్ తమిళ్లో ఏ మూవీస్ చేస్తున్నారు, తన లైఫ్ స్టైల్ ఏంటి, తన పర్సనల్ లైఫ్ ఏంటి, అట్ ది సేమ్ టైం తన పిల్లలు ఏం చేస్తున్నారు మీ అందరికి తెలియజేస్తాను. పాపీ మాస్టర్. హాయ్ రోషన్. హాయ్ మాస్టర్. నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. తెలుగు వచ్చా బాగా? బాగానే. ఎలా తెలుగు మర్చిపోతాను నేను. D5లో ఎలా ఉన్నారు సేమ్ అలానే ఉన్నారు మాస్టర్. ఏ మాత్రం కొంచెం లావ్ అయ్యారు అనుకుంటా అంతే. అవును, ఏజ్ అయిపోయింది కదా. అప్పటి నుంచి 8 years చాలా గ్యాప్ కదా. లాక్డౌన్ వచ్చింది, అన్ని యాక్టివిటీస్ అన్నీ మారిపోయింది. సో ఐఎమ్ జస్ట్ పుట్ ఇన్ సమ్ లిటిల్ వెయిట్ అండ్ ఏజ్ అయిపోయింది అది కూడా. హీరోయిన్స్ అంటే బేసికల్గా చాలా అందంగా ఉంటారు. ఓకే, కొరియోగ్రాఫర్స్ కూడా ఇంత అందంగా ఉంటారా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అలా అనిపిస్తుంది. అవునా, మీరు కూడా అప్పుడు చేసినప్పుడు నువ్వు చాలా స్మాల్ ఏజ్ అనమాట, 8 years బిఫోర్. ఇప్పుడు నువ్వు కూడా చాలా ఆర్టిస్ట్ లాగా, హీరో లాగా, షైనీగా, బ్రైట్ గా. నిజంగానే రోషన్, నేను అప్పుడు చూసిన రోషన్ కాదు ఇప్పుడు. చాలా గ్లోగా అనిపిస్తున్నావు, సూపర్ గా ఉంటున్నావు. నువ్వు కూడా చాలా బాగుంటున్నావు. నువ్వు కూడా యాక్ట్ చేయవచ్చు కదా. చేస్తాను మాస్టర్. ఆ మూవీలో నేనే కొరియోగ్రఫీ చేస్తాను డెఫినెట్ గా. సో కమింగ్ టు, నిజంగా ఇంత అందంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత చూడగానే నేను కూడా అలా కాసేపు రాగానే మిమ్మల్ని చూస్తుండిపోయాను కదా. ఎస్, చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం, మీట్ అవటం ఇలా. థ్యాంక్ యూ రోషన్. 8 years ఆఫ్ జర్నీ. ప్రభాస్ సాంగ్స్ అలా వేస్తూ నచ్చావి, నైజాం పూరి, తారక్ అండ్ శిల్ప మీ కంటెస్టెంట్స్ అయితే, అటు సైడ్ ప్రసాద్ అండ్ అనుష శేఖర్ మాస్టర్ కి. ఈ రోజు ఇద్దరు కూడా ఒక టాప్ కొరియోగ్రాఫర్స్ గా ఇండస్ట్రీలో నిలబడ్డారు D షో వల్ల. ఎలా అనిపిస్తుంది ఈ షో, ఈ జర్నీ, ఈ లైఫ్ అంతా చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే అసిస్టెంట్గా చేసినప్పుడు నేను మంచి ఏం చెప్తారు వాళ్ళు అంటే ఏం చెప్తారు తెలుగులో? అల్లరియా? అల్లరి. చాలా అల్లరి పిల్ల నేను. ఎవరు చూస్తే కూడా అప్ప నాకు మా బృందా మాస్టర్తో చెప్తారు, మాస్టర్ పాపి ఎన్న వాళ్ళు పనుది అని అంటారు. ఎందుకంటే తెలుగు హీరోస్ మొత్తం తమిళ్ తెలుసు. ఎవరిని అంటే అందరూ చెన్నై నుంచే కాలేజ్ ఫినిష్ చేసుకొని అక్కడ వెళ్ళిపోయారు హైదరాబాద్కి. సో ఎవ్రీ1 నోస్ తమిళ్. అందరూ నాతో చెప్తారు, మాస్టర్ ఏంటి ఇలా అంటారు, ఏంటి పాపి ఇలా ఉంది, మాస్టర్ చూడు ఎంత అల్లరి చేస్తుంది ఈ పిల్ల అని. నేను చాలా అల్లరి చేసిన హీరోస్లు ఎవరంటే ప్రభాస్, బాలకృష్ణ సార్. అంటే బాలకృష్ణ సార్ అంటే నాకు అంత భయం. సార్ ఏమో కరెక్ట్ టైంకి వచ్చేస్తారు, కరెక్ట్ ఆ టైంలో ఉండాలి. న్యూజిలాండ్స్లో అన్నీ నేను వాళ్ళతోటి పని చేసినప్పుడు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడు సాంగ్స్లు వింటారు సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మొత్తం న్యూజిలాండ్స్ పీపుల్ మొత్తం సార్నే చూస్తారు. ఒక్కొక్క రోజు ఆ పాటలు పాడుకొని ఎంత జోష్గా ఉంటారో అంత జోషు. ఏదో కోపం వస్తుంది నేనే చెప్తా, సార్ నన్ను షూట్ చేసేస్తారా సార్, గన్ మీ దగ్గర ఉందా అని అప్పుడప్పుడు అడుగుతా సార్ దగ్గర. సార్ నవ్వుకొని అల్లరి పిల్ల అని నేను చేస్తారు. ఇంకా ఎవరంటే ప్రభాస్, డార్లింగ్ 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 అని అంత ప్రేమగా మాట్లాడతారు. నేను చాలా అల్లరి చేస్తాను ప్రభాస్ తోటి. షూటింగ్ దాకా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాం, షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత అల్లరి. ఏం గేమ్స్లు ఆడతారు, ఏమేమి పాటలు పాడతాము, డాన్సులు, ఆటలు. చాలా హ్యాపీ హ్యూమన్ బీయింగ్. నేను మాస్టర్ అయిన తర్వాత నేను తన దగ్గర సాంగ్ చేయట్లా. ఆ D షో ఉన్నప్పుడు నాకు ప్రామిస్ చేశారు, పాపి నువ్వు నా మూవీలో చేస్తారు, డెఫినెట్గా నేను నిన్న పిలుస్తాను అని. దాని తర్వాత నేను మీట్ అవ్వట్లేదు. లాక్డౌన్ అయిపోయింది. ఇంకా నేను తమిళ్లో ఇక్కడే ఉండేసిపోయాను, ఇక్కడే సాంగ్ చేసుకొని అలా ఉండిపోయాను. అటు సైడ్ రావాలా కుదరలా.
ఈ షో చూసినప్పుడు ప్రభాస్ డెఫినెట్గా నన్ను పిలవాలి, ఎందుకంటే మర్చిపోయి ఉంటారు ప్రభాస్. అయ్యో పాపి ఒక అమ్మాయి ఉంది కదా నా ఫ్రెండ్ నా డార్లింగ్, డెఫినెట్గా పిలుస్తానని ఈ షో చూసిన తర్వాత నన్ను పిలవాలి. ఈరోజు డి ఫైనల్ రోజు ప్రభాస్ చాలాసేపు మిమ్మల్ని హక్ చేసుకొని మీరు ఎమోషనల్ అవుతుంటే కూడా అంటే బిఫోర్ నుంచి క్లోజ్ ప్రభాస్ మీకు? చాలా క్లోజ్, అదే చెప్తున్నాను కదా. అది ఏం చెప్పారంటే ప్రభాస్ ఒక హాఫ్ మార్క్, నేను చెప్పినలాగా హాఫ్ మార్క్ మాస్టర్, ఈ హాఫ్ మార్క్ నేను ఈ ఛానల్ ఉండేవాళ్ళని అంటే డెఫినెట్గా హాఫ్ మార్క్ నీకు ఇచ్చేసి నేను నీకే ఇస్తాను ఫస్ట్ ప్రైజ్. ఇది నా వల్ల ఇవ్వట్లేకపోయా అయిపోయాను, నువ్వు నాకు డార్లింగు, నేను రన్నర్గా అనౌన్స్ చేయను, నా వల్ల కుదరలేదు అని అలా యాక్ట్ చేసుకొని మాట్లాడుతూనే ఉంటున్నారు. అందరూ ఏమనుకుంటున్నారు, ఏంటి అనౌన్స్ చేయట్లేదే అని అంటున్నారు. బట్ తను చాలా అంత బాధ అయిపోయింది. తాప్సీ ఫస్ట్ మూవీ నేనే చేశాను. ఇప్పుడు దాకా కూడా నేను కాంటాక్ట్లో ఉంది. ఇప్పుడు కూడా హిందీ సాంగ్లో నాకు పిలిచింది తాప్సీ, ఎందుకంటే షీ లైక్స్ మై వర్క్. ఏమో ఎప్పుడు చూస్తే నా బాయ్ ఫ్రెండ్ అంటుంది, నువ్వే నాకు పెళ్ళం రావాలి, నేను బాయ్ ఫ్రెండ్ నువ్వు గర్ల్ ఫ్రెండ్ అని అంటుంది. నన్న అయ్యో గర్ల్ ఫ్రెండ్ నువ్వు, ఐఎమ్ సారీ. ఇద్దరు చాలా బాధ ఫీల్ అయ్యి రన్నర్ ప్రైజ్ ఇచ్చారు నాకు. అయ్యో నా వల్ల కుదరలేదు పాపి. అప్పుడు ప్రభాస్ చాలా ఫీల్ అయిపోయారు. ప్రభాస్ తాప్సీ ఇద్దరు చాలా. ఎలా అనిపిస్తుంది మీ డార్లింగ్ ఈరోజు ఆఫ్టర్ బాహుబలి పాన్ ఇండియా స్టార్? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నేను అస్సలు ఐ డోంట్ థింక్ దట్ హీ విల్ బికమ్ లైక్ దట్, ఎందుకంటే వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. తను ఇప్పుడు కూడా చూస్తే కూడా అలానే మాట్లాడతాడు అనుకుంటున్నా, ఎందుకంటే గర్వం అది లేకుండానే ఉంటారు. ఎయిర్పోర్ట్లో నా లగేజ్ కూడా తీసుకుంటారు, నాకు చాక్లెట్ తీసిస్తారు, ఏదో ఒకటి క్యారవన్ ఉంటే కూడా రండి మనందరూ ఒకేలాగా మా అన్నం తింటాము అని. అప్పుడు నేను అసిస్టెంట్ చూడలేకుండా హీల్ బి వెరీ క్లోజ్ టు ద పీపుల్. నేను కాదు, మేకప్ ప్రొడక్షన్ వాళ్ళని, లైట్ మ్యాన్స్కు అందరితో హీల్ జస్ట్ హెల్ప్. ఫారిన్కి వెళ్తే కూడా అన్ని లగేజ్లు తను కూడా లిఫ్ట్ చేసుకుంటారు, కెమెరా బాక్సులు అన్నీ. లేదు అని నేను కూడా తీసుకుంటాను, బాబు వద్దు బాబు అని అంటారు. లేదు నేను తీసుకుంటాను అని మొత్తం లగేజ్ మొత్తం హీల్ టేక్ క్యారీ. సచ్ అ గుడ్ పర్సన్. అలాంటి గుడ్ హార్టెడ్ వాళ్ళ పీపుల్ కదా అలాంటి పైకి వచ్చారని అనుకుంటాను నేను ఎప్పుడు. హీఈస్ వెరీ గుడ్ గాయ్. దానివల్లనే గాడ్ ఈయన అంత పెద్ద ప్లేస్కి తీసుకెళ్ళిపోయారని అనుకుంటున్నా. ఫారెన్ కంట్రీలో కొరియోగ్రఫీ చేసినప్పుడు మీరు బృందా మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు. ఒక మంచి మెమరబుల్ మూమెంట్ ప్రభాస్తో అండ్ ఆ టీంతో అంటే ఏమని చెప్తారు? ఎలా ఉంటుంది అంటే ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు అసలు డార్లింగ్? చాలా ఫన్ బాయ్ ఆ ప్రభాస్లో. అక్కడ తను చాలా హైటు, నయనతార ఏమో కొంచెం పొట్టిగా ఉంటుంది కదా. ఆ హైట్ వల్ల తనకి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒకటి చూసుకోవాలంటే ఈ బోన్స్లన్నీ ఎలా ఉంటే అలా హక్ చేసుకోవాలా అలా అంటే అది కంఫర్ట్ చేసాము. బృందా మాస్టర్ చెప్తారు మాకు మూమెంట్స్లో, అది నేను చాలా కంఫర్ట్గా చేసినప్పుడు అంత ప్రేమ వచ్చేసింది ప్రభాస్కి. పాపి నేను అలా థింక్ చేయట్లేదు, ఇలా హైట్ అనుకుంటాను నేను, బట్ మా బాడీ ఎలా వస్తుందని నేను ఎంత కంఫర్ట్గా నేర్పిస్తున్నావు అని సూపర్గా అప్రిషియేట్ చేస్తారు. మనం వర్క్ చేసినప్పుడు ఆ లవ్ వస్తుంది మనకి కూడా, అబ్బాబ్బా మనకు కూడా నేర్పించేస్తాము, మనం ఇలా చేస్తాము, ఇంకా కొంచెం చేస్తాము అని తను మాట్లాడే గురించి నాకు అలా ఆపోజిట్గా వచ్చేస్తుంది. సూపర్, మనం ఇలా మాస్టర్ ఒక్కటి చెప్తారంటే నేను 5 చెప్తా ప్రభాస్కి వెళ్ళి, ఎందుకంటే అంత సూపర్గా నేర్పించుకుంటారు. అది ఇంకా ఒకటి ఏమంటే నయనతార అంత డెడికేషన్, అమ్మాయి అంటే అంత డెడికేషన్. ఇప్పుడు దాకా మన 7 o'clock కెమెరా ఆన్ చేసుకోవాలని చెప్పేసామనుకోండి, విత్ బాడీ ప్యాన్ కేక్ నుంచి, హెయిర్ స్టైల్ నుంచి, కాస్ట్యూమ్ నుంచి, లిప్స్టిక్ నుంచి 6:30కి అమ్మాయి రెడీగా ఉంటుంది. ఈజిప్ట్లో మనకి డ్రెస్ చేంజింగ్ కుదరలా, క్యారవన్ లేదు ఫారెన్లో. ఇలా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే 4 క్లాత్ పెట్టుకొని మధ్యలో అమ్మాయి డ్రెస్ చేసుకొని వచ్చేసింది ఇమ్మీడియట్గా. ప్రభాస్ అన్ని షాక్ అయిపోయారు, ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకున్నావు, ఎక్కడ వెళ్ళావు, ఎక్కడ చేసుకున్నావు అంటే, పక్కన టూరిజం ప్లేస్ కదా అది, టూరిజం ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక క్లాత్ పెట్టుకుని అలా డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చింది. అంత డెడికేషన్ అంటే అంత డెడికేషన్. జెంట్స్ కంటే ఈజీ, లేడీస్ కష్టం కదా. దానివల్ల షీఈస్ నౌ లేడీ సూపర్ స్టార్. ప్రభాస్ అటు సైడ్, నయనతార ఇటు సైడ్ వచ్చేసి. సో ఇద్దరు ఆ డెడికేషన్ లాగానే వాళ్ళు బిగ్గెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారని నా మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.